ప్రస్తుతం ఇడుపులపాయ కార్యక్రమాన్ని కవర్ చేస్తున్నారు రవీందర్. ప్రస్తుతం ఇడుపులపాయ దగ్గర లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. 1 గంటకి కార్యక్రమం ఉంటుందని చెప్తున్నారు. చెప్పండి రవీందర్, అటు నందిగం సురేష్ అదేవిధంగా ధర్మాన ప్రసాదరావు ఇద్దరు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలోనే లిస్టు ప్రకటించబోతున్నారని చెప్తున్నారు. ఇస్మాయిల్, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఎన్ని గంటలకి కార్యక్రమం ఉండబోతోంది? ఖచ్చితంగా బిందు, గతసారి ఏ విధంగా జరిగిందో ఈసారి కూడా ఇద్దరు, ఒక ఎస్సీ ఒక బీసీ నాయకులను తన పక్కన కూర్చోబెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈసారి కూడా లిస్టులను ప్రకటించబోతున్నారు. వై నాట్ 175 అనేటువంటి ఒక లక్ష్యాన్ని దాదాపు సంవత్సరం క్రితం నుంచే భుజాన్ని ఎత్తుకున్నటువంటి పార్టీ సంబంధించినటువంటి నేతలందరూ కూడా అదే లక్ష్యంతో పనిచేస్తున్నారు. పార్టీ అధినేత చూపించినటువంటి లక్ష్యాన్ని మేరకు వీరంతా కూడా వ్యవహరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ మేరకే ఇప్పుడు అభ్యర్థుల ప్రకటన కూడా ఉండిపోతుంది. మనం గత ఎన్నికల సమయంలో చూసినట్లే ఈసారి కూడా సాధారణమైనటువంటి వ్యక్తులకు మళ్ళీ సీట్లు లభించబోతున్నాయి. దాదాపు 10 నుంచి 12 సీట్లు సాధారణమైన వ్యక్తులు అంటే మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు కూడా ఈసారి అభ్యర్థుల లిస్టులో ఉండబోతున్నారు. వీరంతా కూడా ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి మొదటి నుంచి కూడా ఇది కేవలం కార్యకర్తల సంబంధించిన పార్టీ అనేది వైఎస్ జగన్ చెప్తూ ఉంటారు. ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు కూడా నేను ఈ రాష్ట్రానికి పాలకుడిని కాదు సేవకుడిని అంటూ చెప్తున్న పరిస్థితి. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి నాయకులు ఎవరైనా సరే వారంతా కార్యకర్తలాగా వ్యవహరిస్తారు. స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకు కానీ కార్యకర్తలకు కానీ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం పనిచేసేటువంటి నాయకులే ఇక్కడ ఉండే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు రాబోతున్నటువంటి లిస్టులో కూడా ఖచ్చితంగా వారే ఉండబోతున్నారు. ఇప్పటికే సమయం 9 గంటలు దాటింది. ఇంకొక 4 గంటల సమయంలోనే అంటే ఖచ్చితంగా 1 గంటకు అభ్యర్థుల లిస్టును ప్రకటించబోతున్నారు. ముందుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలోని తన నివాసం నుంచి కడపకు చేరుకొని అక్కడి నుంచి ఇడుపులపాయ చేరుకుంటారు. అక్కడ 12 గంటల 15 నిమిషాలకు వైఎస్ఆర్ ఘాట్ దగ్గర ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేసిన తర్వాత లిస్టును అక్కడ పెట్టి ఘాట్ దగ్గర ఉంచి తన తండ్రి ఆశీస్సులు తీసుకున్న తర్వాత ప్రకటించబోతున్నారు. నందిగం సురేష్ అట్లాగే బీసీ సంబంధించి సీనియర్ నాయకుడు ధర్మాన ప్రసాద్ని తన పక్కన కూర్చోబెట్టుకుని ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటి వరకు మనం చూసాం గత ఎన్నికల సమయంలో దాదాపు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా 99.5% హామీలను అమలు చేశారు. కాబట్టి అప్పట్లో ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి అంటూ జగన్ చెప్పిన మాటను విని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా అవకాశాన్ని కల్పించారు. దాన్ని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఫుల్ఫిల్ చేశారు. మొత్తం 99.5% హామీలను అమలు చేయడంతో పాటు అవి కాకుండా ఇవ్వని హామీలను కూడా పెద్ద ఎత్తున చేశారు. కాబట్టి ఖచ్చితంగా ఈసారి 175 నియోజకవర్గాల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచే అవకాశం ఉందనేది ఇప్పటివరకు దాదాపు డజన్కు పైగా వచ్చినటువంటి సర్వేలో కూడా తేలింది. ఈసారి కూడా మళ్ళీ క్లీన్ స్వీప్ జరగబోతుంది అనేటువంటి అంశం కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆ నేపథ్యంలో ఇప్పుడు 1 షాట్గా 175 అభ్యర్థుల లిస్టులను కూడా మరికొద్దిసేపట్లో ప్రకటించబోతున్నారు. అట్లాగే పార్లమెంట్ సంబంధించి 25 మంది అభ్యర్థుల లిస్టును కూడా జగన్ ప్రకటించబోతున్న పరిస్థితి. ఇందుకోసం కేవలం ఇంకా 4 గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఓకే రవీందర్, థ్యాంక్ యూ. సో